కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఓటర్ జాబితా అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫిర్యాదు. భారత ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కు స్వాగతం పలికిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. విజయవాడ మున్సిపల్ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసిన కేశినేని శ్వేత. అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుకోటి చందు అన్నారు. గాజువాక వైసీపీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ పోస్టర్ను గాజువాక ఇన్ఛార్జ్ చందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఈ నెల 19న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారంటూ తెలిపారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా గాజువాకలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలతో నివాళులర్పిస్తామని తెలిపారు. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు, నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసుకున్నారు. సమావేశంలో కార్పొరేటర్లు మహమ్మద్ ఇమ్రాన్, ప్రాజన రామారావు, ఇల్లపు వరలక్ష్మి, నరసింహపాత్రుడు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 19న విజయవాడలో సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది విగ్రహం 125 అడుగుల ఎత్తుగల భారీ విగ్రహం, భారతదేశంలోనే అతి పెద్దైన విగ్రహాన్ని విజయవాడలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ యొక్క సామాజిక న్యాయ మహాశిల్పం మరియు అంబేద్కర్ గారి స్మృతి వనం ఈ నెల 19వ తారీఖున భారీ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలందరి సమక్షంలో మరి భారీ స్థాయిలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది. ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 404 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించి ఆ అంబేద్కర్ గారి స్మృతులను తరతరాలకి ఆయన యొక్క ఆ స్మృతులను గుర్తుంచుకునే విధంగా ఈ యొక్క భారీ స్థాయిలో విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజున ఈ విగ్రహం స్మృతివనం కూడా ప్రారంభించి దానిని జాతికి అంకితం చేయనున్నారు. ఆ యొక్క వేడుకలలో సందర్భంగా ఈరోజు మరి గాజువాక నియోజకవర్గంలో ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రోజు నుంచి గాజువాక నియోజకవర్గంలో వాడవాడలా కూడా అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఈ యొక్క వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు సంక్షేమ పాలన అందిస్తూ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఆయన యొక్క సందేశాన్ని పుణికిపుచ్చుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పాలనకు ప్రజలందరూ కూడా ఈ రోజున హారతలు పడుతున్నారు, ఆయనకి జేజేలు పలుకుతున్నారు. ఆయన మరిన్ని సంక్షేమ పదాలు నెలకొల్పుతూ రేపు రానున్న 2024 ఎన్నికల్లో కూడా ఈ అన్ని వర్గాల ప్రజల మద్దతుతో మళ్ళీ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా అధికారం చేపట్టనున్నారని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మరి విచ్చేసిన గాజువాక నియోజకవర్గ కార్పొరేటర్లు. అరకులోయలో వైసీపీ వర్గాల మధ్య తోపులాట. మాధవి గో బ్యాక్ గో అంటూ నినాదాలు చేస్తూ నిరసనల మధ్య వైఎస్ఆర్ విగ్రహానికి పూలల ఆవిష్కరణ. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ పట్టణంలో మంగళవారం వైసీపీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ వేడుకలు నిర్వహించడానికై వచ్చిన అరకులోయ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొడ్డేటి మాధవికి నిరసన సెగలు ఎదురయ్యాయి. వైసీపీ ఇరు వర్గాల మధ్య జరిగిన తోపులాటలోని జై జగన్, జై జగన్, మాధవి గో బ్యాక్ అంటూ నినాదాలతోని అరకులోయంతా హోరెత్తించారు. అయినప్పటికీ కూడా నిరసన నినాదాల మధ్య అరకులోయ ఇన్ఛార్జ్ ఎంపీ మాధవి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేయడమే కాకుండా ప్రజా సంకల్ప యాత్ర కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధిష్టానం నిర్ణయించిన ప్రకారం తాను నడుచుకుంటున్నానని, రాష్ట్రంలో వైసీపీ బలంగా ఉందని, రాబోయేది కూడా వైసీపీ అధికారమేనని ఆమె స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా, నిరసనలు నినాదాలు చేసినా కూడా ఓ అక్కగా చెల్లిగా తను నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారని ఆమె అన్నారు.
అనంతరం అరకులోయ 4 రోడ్ల జంక్షన్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆశీర్వచనాలు కోరారు. అనంతరం మీడియాతో కాసేపు ఆమె ముచ్చటించారు. వ్యతిరేక వర్గాల వారంతా సమైక్యంగా ఐకమత్యంతో పనిచేస్తే రాష్ట్రంలో వైసీపీదే అధికారమని, మరలా జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆమె ఉద్ఘాటించారు. నేను ఎవరికి వ్యతిరేకత కాదని, పార్టీ పెద్దలు నిర్ణయించిన ప్రకారమే నడుచుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. మరి లోటు లేకుండా ఈరోజు మన గిరిజన ప్రాంతాల్లో చూసుకుంటే మరి చిట్ట చివరి ప్రాంతాలు కూడా మీరు వెళ్ళి అడగొచ్చు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని. ప్రతి ఒక్కరు కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరూ లబ్ధి పొందున్నారు. అలాగే ఈరోజు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక స్టాట్యూ మరి జనవరి 19వ తారీఖున మనకి విజయవాడలో ఆవిష్కరించబోతున్నారు. మరి అంబేద్కర్ గారి గురించి మాట్లాడుకుంటే మరి మన దేశంలో ఉన్న అనేక అవకతవకలు అలాగే ఇక్కడ ఉన్న సమస్యలన్నీ చూసి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి మనకి రాజ్యాంగం రచించారు. అంత సమానత్వం తీసుకొచ్చారు. ప్రతి ఒక్క వర్గానికి మంచి జరగాలనే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కృషి చేశారు. మరి మనం బిఆర్ అంబేద్కర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి అదే దిశగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ మరి విజయవాడలో దాదాపు 404 కోట్లతో మరి అంబేద్కర్ గారి స్మృతి భవనాన్ని అలాగే విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటున్నాము. దాదాపు 125 అడుగులు దేశంలోనే పెద్ద అల్లూరు జిల్లా అరకులోయ బీజేపీ కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా చెప్పుకుంటూ వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. అరకులోయ కొత్త శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం వద్ద మంగళవారం జరిగిన నియోజకవర్గ బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకుంటున్న సంక్షేమ పథకాల్లో వాటా ఎంత ఉందని, అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కేంద్ర పథకాలను కూడా తమ పథకాలుగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆమె దుయ్యబట్టారు. జన్మత్ పథకంతో ఆదివాసీ ప్రాంతంలో పీవీటీజీల అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం పక్కా గృహ నిర్మాణాలు, రక్షిత మంచినీటి పథకాలు, రహదారుల అభివృద్ధి, ఉజ్వల గ్యాస్ పథకం, యువజన అనేక పథకాలు చేపడుతూ ఆదివాసీల అభివృద్ధికే నిరంతరం కృషి చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. నా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. 2 రోజుల పర్యటన నిమిత్తం నేను అరకు జిల్లాకి రావడం జరిగింది. ఈ సందర్భంలో ఏంటంటే సాధారణ ఇక్కడ మహిళా మోర్చా, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మహిళా మోర్చా ఒక కార్యక్రమం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ దానిలో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి నేను వచ్చాను. కానీ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కావచ్చు, వేరే వేరే వర్గాలకి చెందినటువంటి నాయకులు కావచ్చు, అదేవిధంగా ఇవాళ స్థానిక సంస్థల్లో నిలబడినటువంటి భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడినటువంటి అభ్యర్థులు, గెలిచిన వారు కావచ్చు, అభ్యర్థులుగా నిలబడినటువంటి వారు కావచ్చు, వారందరినీ కలిసే నిమిత్తంగా నేను ఈరోజు కూడా ఇక్కడ ఉండి వారందరినీ కలిసిన తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ బయలుదేరి విశాఖపట్నానికి వెళ్ళేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక బలీయమైనటువంటి శక్తిగా ఎదిగే అవకాశం ఈ జిల్లాలో ఉన్నది అనేది నాకు అర్థమవుతున్నటువంటి విషయం. కార్యకర్తల్లో ఉత్సాహం, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఇవాళ కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, పేద ప్రజలకి ఇళ్ళు కట్టించి ఇవ్వమని చెప్తే ఇవాళ ఇళ్ళు సరి అయినటువంటి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పేదలకి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. నేను స్వయంగా అడిగాను, మీకు ఇల్లు వచ్చాయా అంటే ప్రతి ఒక్కరు కూడా లేదు అని చెయ్యి ఇట్లా ఊపారు. జల్ జీవన్ మిషన్ కింద శుద్ధమైనటువంటి త్రాగునీరు అందించాలి అంటే అది కూడా ఇలాగే చెయ్యి ఊపారు, లేదని. మరుగుదొడ్ల నిర్మాణం ఏ స్థాయిలో జరిగిందంటే సరి అయినటువంటి రీతిలో జరగలేదని చెప్పి వారే తెలియజేశారు. ఇక రోడ్ల పరిస్థితి అయితే అధ్వానంగా ఉన్నది. ఒక గ్రామానికి వెళ్ళవలసి వస్తే ఇంచుమించు ఆ గుంతలన్నీ దాటుకుని వెళ్ళేటప్పటికి మాకే చాలా కష్టం అనిపించింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా లేకపోతే బయటకు ఏదన్నా. రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ ఈ నెల 28న మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లుగా ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ ద్వారంపూడి సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గాజువాక పాత కర్మవాణిపాలెం బీజేపీ కార్యాలయంలో గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమేనని, ప్రతి ఒక్కరూ రక్తాన్ని దానమిచ్చి ఇతరులను రక్షించాలని హితవు పలికారు.
నెల 28వ తేదీన గాజువాక వడాకోన్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా శ్రీ రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత సురేష్ రెడ్డి గారు వారి యొక్క మిత్రబృందం అంతా కలిసి మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆ యొక్క గోడ పత్రికను ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. మరి పెద్దలు చెప్పినట్లుగా రక్తదానం చేయండి, ప్రాణదానం చేయండి అని. ఎందుకంటే అన్ని దానాల కన్నా రక్తదానం మనం రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వారికి ప్రాణం పోసిన వారం అవుతాం. ప్రమాదవశాత్తు అదేవిధంగా ఏదైనా విషజ్వరాలు వచ్చినప్పుడు రక్తం అవసరం అవుతుంది ఆపరేషన్ చేసేటప్పుడు. అలాంటప్పుడు రక్తం లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ గత 3 ఏళ్లుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా ఎక్కువగా చేస్తున్నారు. ఈ యొక్క ట్రస్ట్ సభ్యులందరికీ ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి 28వ తేదీన జరగబోయే మెగా రక్తదాన శిబిరంలో మన గాజువాక ప్రాంతంలోనే కాకుండా విశాఖపట్నం జిల్లాలో ఉన్న యువత అంతా కూడా ముందుకు వచ్చి ఈ యొక్క మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేయాలని, రక్తదాతలుగా అందరూ కూడా పేర్లు నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్ రెడ్డి. ఈ నెల 28వ తారీఖున రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందండి. దాని సందర్భంగా ఈరోజు కేఎన్ఆర్ ఫౌండేషన్ అధినేత కర్ణంరెడ్డి నరసింహరావు చేతుల మీదుగా గోడపత్రిక ఆవిష్కరణ జరపడం జరిగిందండి. చిన్న విన్నపం, 28వ తారీఖున ఆ రోజు రక్తదాతలు ఎవరైనా ఉంటే ఆ రోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మరి కోరుకుంటున్నాను. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కాండి. మనం ఇచ్చే ఒక రక్తపు యూనిట్ ఒక మనిషి ప్రాణాన్ని కాపాడుతుంది. జై హింద్. ఈ నెల 14వ తేదీ నుంచి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో న్యాయ యాత్రను కాంగ్రెస్ శ్రేణులని జయప్రదం చేయాలంటూ ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు. మంగళవారం విశాఖలో ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మరియు సిఎల్పి లీడర్ల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల సమావేశం గత నెలలో నిర్వహించడం జరిగింది. దాంట్లో పార్టీ శ్రేణులు అందరూ కూడా రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో మరొకసారి భారత్ జోడో యాత్ర చేపట్టాలని చెప్పి కోరడం జరిగింది. గతంలో చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర దాని నేపథ్యం మనం చూసాం. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా జరిగినటువంటి ఈ భారత్ జోడో యాత్రలో వేలాది మంది డెలిగేట్స్ని కలవడమే కాకుండా లక్షలాది మంది ప్రజలతోటి మమేకమై నడిచినటువంటి పరిస్థితి. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చేపట్టబోయేటువంటి భారత్ జోడో న్యాయ యాత్ర జనవరి 14వ తేదీన మణిపూర్లోని ఇంపాల్లో ప్రారంభించబడి 66 రోజులు జరిగి ముంబైలో ఎండయ్యేటువంటి పరిస్థితి. సుమారు 110 జిల్లాల గుండా 15 రాష్ట్రాల గుండా 100 లోక్సభ స్థానాల ద్వారా 337 అసెంబ్లీ నియోజకవర్గాలలో 6700 పైచిలుకు కిలోమీటర్లని ఈ భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు నిర్వహించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి న్యాయం జరగాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం
ఇవి జరిగిన నాడే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందొచ్చు అనేటువంటి సిద్ధాంతానికి కట్టుబడి రాహుల్ గాంధీ గారు ఈ భారత్ జోడో న్యాయయాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ప్రతిరోజు కూడా 2 మీటింగ్స్ ఉంటాయి. ప్రతి రూట్లోనూ కూడా అనేకమైనటువంటి ప్రజా సంఘాలు, పుర ప్రముఖులు, సమాజంలో సెక్యులర్ భావాలు కలిగినటువంటి వివిధ వర్గాల పెద్దలు, ప్రజా సంఘాలు వీరందరితో కూడా కలిసి రాహుల్ గాంధీ గారు ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో లాంఛనంగా జనవరి 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఒక మాస్ క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతోంది. దానికి సంబంధించినటువంటి మరి పోస్టర్స్ కానీ, స్టిక్కర్స్ కానీ, బ్యాడ్జెస్ కానీ ప్రతి కార్యకర్త ఈ భారత్ జోడో న్యాయయాత్రని విరివిగా ప్రసార మాధ్యమాల ద్వారా దాని యొక్క లక్ష్యం కానీ, దాని యొక్క నిర్వహించబోయేటువంటి బిల్కిస్ బాను అత్యాచార కేసులోని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆహ్వానిస్తున్నామంటూ మహిళా చేతన విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తి పద్మ అన్నారు. మంగళవారం విశాఖ బీజేపీ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోని పాల్గొని ఆమె మాట్లాడారు. సామూహిక అత్యాచారకు గురైన బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేసే విధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోని న్యాయ వ్యవస్థపైన మరింత నమ్మకం పెరిగిందని ఆమె హితవు పలికారు. ఈ కేసులో 11 మంది జీవిత ఖైదు శిక్ష వేయడంతో వారంతా వారి శిక్ష తగ్గించాలని కోరినప్పటికీ కూడా సుప్రీంకోర్టు బాధిత కుటుంబానికి న్యాయం చేసేలా ఇచ్చిన తీర్పు అభినందనీయమని అన్నారు. అవి చేయడానికి వీల్లేదు, అవి రాజ్యాంగానికి విరుద్ధం, ధిక్కరిస్తాయని చెప్పి కొట్టివేస్తాయని చెప్పి నిరూపించిన తీర్పుది. ఈ తీర్పును ఏదైతే విడుదల ఉందో దాన్ని ఆపాలని మన దేశం అధోగతి పాలవకుండా నేల కేసు కొట్టి చంపేసి ఆ బాబుతో పాటు 7 మంది ఆమె కుటుంబ సభ్యుల్ని హత్య చేసిన సంఘటన మీద గత 22 సంవత్సరాలుగా భారతదేశంలో చర్చ నడుస్తుంది. ఈ కేసులో ఆమె చాలా గట్టిగా నిలబడి పోరాటం చేశారు. అదేవిధంగా గుజరాత్లో ఉన్నటువంటి యాక్టివిస్టులు, ముస్లిం సంఘాలు అందరూ కూడా ఆమెకి అండగా నిలబడ్డారు. చాలా వరకు నిలబడి ఈ కేసు ఇప్పటికి ఈ రోజుకు వచ్చే వరకు కూడా ఈ కేసు మీద పోరాటం జరుగుతూనే ఉంది. ఆమె చేసినటువంటి పోరాట ఫలితంగా, నిలబడినటువంటి తీరు ఫలితంగా ముంబై సెషన్స్ కోర్టు ముద్దాయిలకి 11 మందికి జీవిత ఖైదు విధించింది. వాళ్ళు ముంబై హైకోర్టులో అప్పీల్ చేసుకుంటే ముంబై హైకోర్టు కూడా ఆ తీర్పుని బలపరిచి వారికి శిక్షని ఖరారు చేసింది. ముద్దాయిలు ఆ తర్వాత అంటే అది ఎందుకు గుజరాత్కు సంబంధించిన కేసు మహారాష్ట్ర హైకోర్టులో ఎందుకు జరపాల్సి వచ్చిందంటే బాధితురాలికి గుజరాత్ కోర్టుల పట్ల విశ్వాసం లేదు. అక్కడైతే కనుక తనకి న్యాయం జరగదు, గుజరాత్ ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా ఉంది, ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఉంది అనే అభిప్రాయంతో ఆమె కోర్టు వేరే రాష్ట్రంలో పెట్టాలని చెప్పి ఆమె కోరటం, ఆమె తరపున లీగల్ కౌన్సిల్ కూడా కోరడంతో ఈ కేసు విచారణ ముంబై సెషన్స్ కోర్ట్ అండ్ ముంబై హైకోర్టులో జరిగింది. 2 కోర్టులు కూడా నిందితుల్ని నేరస్తులుగా నిర్ధారించి శిక్షలు వేసిన తర్వాత కొంతకాలం జరిగిన దగ్గర నుంచి ముద్దాయిలు ఎలా బయటకు వచ్చేయాలా అనేది, అంతేకాక గుజరాత్ ప్రభుత్వం వీళ్ళని ఎలా బయటకు తెచ్చేయాలా అనే దాంతో ఉన్నది. ఎందుకంటే ముస్లిం మహిళ మీద జరిగినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి అత్యాచారం కానీ, హత్యలు కానీ ఏమీ తప్పు కాదనేటటువంటి అభిప్రాయంతో ఉన్న ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ అక్కడ ముద్దాయిలకు అనుకూలంగా సమయం కోసం వేచి చూసిన తర్వాత అందులో ముద్దాయి ఒక రాధేశ్యామ్ అనే అతను ఏం చేశాడంటే ముంబై హైకోర్టులో పిటిషన్ వేశాడు, రివైజ్ చేయమని, తనకి విధించినటువంటి శిక్షని తగ్గించమని అడిగితే ముంబై హైకోర్టు నిరాకరించింది. గుజరాత్ హైకోర్టులో వేశాడు, గుజరాత్ హైకోర్టు కూడా తిరస్కరించింది అతని పిటిషన్ని. కానీ మళ్ళీ ముంబై హైకోర్టులో మళ్ళీ ప్రయత్నం చేశాడు. 2019లోని మళ్ళీ 20లోని కూడా 18, 19 2 సంవత్సరాల ప్రయత్నం చేశాడు తన శిక్షను తగ్గించమని. 2 చోట్ల కూడా అతనికి
సత్ఫలితం రాలేదు. అలాగే గుజరాత్ హైకోర్టు కూడా తిరస్కరించింది అతని పిటిషన్ని. అప్పుడు అతను సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. ఎలా అంటే గుజరాత్ హైకోర్టు, ముంబై హైకోర్టు తన రివిజన్ పిటిషన్స్ని తిరస్కరించాయి అనే నిజాన్ని దాచిపెట్టి ఫ్రెష్గా పిటిషన్ వేసుకున్నట్టుగా సుప్రీంకోర్టులో ఈ కేసును మళ్ళీ నాకు శిక్షాకాలం తగ్గించండి అని చెప్పి వేసుకున్నాడు. సుప్రీంకోర్టు ఓవర్లుక్లో దీని మీద, ఈ పిటిషన్ మీద గుజరాత్ ప్రభుత్వం రివైజ్ చేయాలని చెప్పి గుజరాత్ ప్రభుత్వానికి ఆదేశించింది. గుజరాత్ ప్రభుత్వం ఈ అదును చూసుకొని, అంటే వీళ్ళని ఎప్పుడు విడిచిపెట్టేద్దామా అని ఉన్నటువంటి గుజరాత్ ప్రభుత్వం ఏం చేసిందంటే అదును చూసుకొని 2002 ఆగస్టు 15వ తేదీన ఈ 11 మంది ముద్దాయిలకి కూడా శిక్షని క్యాన్సిల్ చేసేసి అప్పటి వరకు జరిగిన శిక్ష తప్పితే ఇంకా వాళ్ళ శిక్షకి అర్హులు కారని చెప్పేసి విశాఖలో జరిగిన యోగాసనాలకు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్థానం దక్కింది. 216 రౌండ్లు 108 రౌండ్ల సూర్య నమస్కారాలతోని యోగాసన చేసి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కింది. గాదేరాజు ప్యాలెస్ లో ఓం ఫ్రీ యోగా సెంటర్ వ్యవస్థాపకులు సిహెచ్పి రమేష్ ఆధ్వర్యంలో జనవరి 9 ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించారు. యోగ సాధనలకు సూర్య నమస్కారాలతో సరికొత్త రికార్డు సృష్టించాలని లక్ష్యంతో యోగాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. 216, 108 రౌండ్ విభాగాల్లో సూర్య నమస్కారాలు చేసి వరల్డ్ రికార్డును నెలకొల్పి ప్రత్యేకతను చాటుకున్నారు. సూర్య సుందరం లోకనాథాయ అమృతం బ్రహ్మ విష్ణు శివస్వరూపం హృదయం వందే సదా భాస్కరం అనే మంత్రోచ్చరణతోటి మొదలుపెట్టి మిత్రాయ నమః, రవయే నమః, ఆ విధంగా 12 నమస్కారాలతోటి ఇవి సాధన చేయడం జరుగుతుంది. మరి ఇది ఈ మధ్యనే మనకి న్యూఢిల్లీలోని 50,000 మందితోటి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దానికి మరి సెంట్రల్ మినిస్టర్స్ కూడా వాళ్ళు ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది యోగాసన బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే ఒక గుర్తింపుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. హోమ్ యోగా సెంటర్ వారి మిత్రులు శ్రీ చిలక రమేష్ గారు, ఆయన డిస్ట్రిక్ట్ యోగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అదేవిధంగా మా డిస్ట్రిక్ట్ యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను కూడా వ్యవహరిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆ కార్యక్రమంలో భాగంగా ఆయన నిర్వహిస్తున్న హోమ్ యోగా సెంటర్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. సూర్య నమస్కారాల సాధన ఎవరైతే చేస్తారో అసలు వారు యోగాసనాలు వేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే 12 నమస్కారాలు ఉంటాయి. 12 144 ఆసనాలు సుమారుగా 15 నిమిషాల నుంచి 12 నిమిషాల నుంచి 15 నిమిషాల్లో వేయొచ్చు. అటువంటి శక్తివంతమైన ఈ యోగ సాధన ఈ సూర్య నమస్కారాలు. అటువంటి సూర్య నమస్కారాల ద్వారా మనకి శరీరంలో ఉన్న మలినాలన్నీ కూడా పూర్తిగా విసర్జించబడి శరీరం శుద్ధి జరిగి మరి భౌతిక శరీరం కానీ, సూక్ష్మ శరీరం కానీ, మానసిక శరీరం కానీ పూర్తిగా శుద్ధి చేయబడి మనిషి చాలా చాలా ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాంటి ఎటువంటి సందేహం లేదు. అటువంటి సూర్య నమస్కారాలు మరి ప్రతి ఒక్కరు కూడా యోగాసనాలు వేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ సూర్య నమస్కారాలు కూడా ప్రతి ఒక్కరు కూడా కనీసం రోజుకి 2 నుంచి 3 సెట్లు సాధన చేస్తే ఎటువంటి నడుము నొప్పి కానీ, మోకాల నొప్పి కానీ, మరి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బీపీ కానీ, డయాబెటీస్ కానీ ఎటువంటి మరి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా హాయిగా ఉండడానికి మరి మన పూర్వీకులు, మన యోగ సాధకులు, మునులు, ఋషులు మరి వారు ఎక్కడా కూడా ప్రపంచం మొత్తం మీద ఎన్నో మరి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉన్నాయి, కానీ మరి ఇటువంటి సూర్య నమస్కారాలను మించిన సాధన అంటూ ఏమీ లేదని చెప్పేసి మనకి ఒక ప్రముఖ వైద్యులు, అమెరికన్ స్పెషలిస్టు, ఆయన ఆర్థోపెడిషన్ కమ్ ఫిజిషియన్ చాలా కాలం క్రితమే ఇండియన్ సూర్య నమస్కారాలు చాలా ప్రసిద్ధమైనవి. అటువంటి వారు ఎవరు సాధన చేస్తే వారికి ఆరోగ్య సిద్ధి కలుగుతుందని చెప్పడం జరిగింది. అటువంటి కార్యక్రమం ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా సంకల్ప యాత్ర చారిత్రాత్మకమంటూ విశాఖ తూర్పు నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకురాలు విఎంఆర్డీఏ మాజీ చైర్పర్సన్ అక్కరమాని విజయ నిర్మల పేర్కొన్నారు. ఈ యాత్రతో రాష్ట్ర ప్రజల అభిమానం జోరుగున్న ఆయన నవరత్నాల్లో సంక్షేమ రాజ్యాన్ని సృష్టించాలని హితవు పలికారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజా సంకల్ప పాదయాత్ర మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు పూర్తి 6వ సంవత్సరం వచ్చిన సందర్భంగా ఈరోజు మరి ఎంతో ఆనంద ఉత్సాహాలతో ప్రజలు, నాయకులు అందరూ కూడా కేక్ కటింగ్ అది పెట్టుకుని కార్యక్రమం అనేది చేసుకోవడం జరుగుతున్నది. ఎందుకనంటే గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రిని మనం చూసాము.
కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వయంగా ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని ఏ వర్గ ప్రజలకు ఏవి ఇవ్వాలి అనేది సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వడం అనేది మనం మొట్టమొదటిగా చూస్తున్నాము. మరి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బడుగు బలహీన పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలను అందిస్తూ మరి అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళకి కూడా సమన్యాయం చేస్తూ ఈరోజు మరి ఎంతో విధంగా అభివృద్ధి విషయంలో కూడా మరి సంక్షేమ పథకాలే కాకుండా ఇట్లు మరి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి నియోజకవర్గాన్ని కూడా డెవలప్మెంట్ చేయడంలో కానీ ఈరోజు నిజంగా నభోతే నభోషితే అనే విధంగా మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నది అనడంలో అతిశయోక్తి లేదు. మరి ఈరోజు అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అందరికీ కూడా సమన్యాయం చేస్తూ మరి అలాగే కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు కూడా అన్ని వర్గాల ప్రజలకి కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తూ మరి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఇచ్చిన మాట ప్రకారంగా మరి మేనిఫెస్టోలో ఏదైతే 2019 ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా మరి అన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా చేసి మరి మళ్ళీ రేపు ఎలక్షన్లకి వెళ్ళబోతున్నారంటే నిజంగా అటువంటి గొప్ప వ్యక్తి నాయకత్వంలో నడుస్తున్న మాలాంటి నాయకులందరికీ కూడా ఎంతో గర్వకారణము ఈరోజు. ఎందుకంటే మేమే కాదు ప్రజలు కూడా ఎంతో సంతృప్తి పొందడం జరుగుతున్నది. మరి ఇల్లు పేదవాడి కళ అయినటువంటి సొంత ఇంటి కళ నెరవేరుస్తూ ఇల్లులు ఇవ్వడం కానీ మరి అలాగే పథకాలన్నీ కూడా ఈరోజు చూస్తుంటే చదువుకోవడానికి పేద విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళకి మంచి చదువుని చెప్పిస్తూ ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టడము. మరి నాడు నేడు ద్వారా గవర్నమెంట్ స్కూల్ అంటే చిన్న చూపు ఉండేది. ఆ మాత్రం మధ్యతరగతి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ పంపించాలంటే సదుపాయాలు ఉండవని పంపించేవారు కాదు. ఎంత కష్టమైనప్పటికీ కూడా ప్రైవేట్ స్కూల్స్కే పంపించేవారు. కానీ ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా మించి కూడా ఈరోజు గవర్నమెంట్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి అధ్యక్షతన మంగళవారం బడ్జెట్ అంశంపై ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. 5,617 కోట్లతో జీవీఎంసీ 2024-25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీల నాయకులు ఇదంతా అంకెలగారడి బడ్జెట్ అంటూ ఆరోపించారు. వర్కర్స్ న్యాయం చేయాలనే చూస్తాం కాబట్టి ఇది ఓన్లీ బడ్జెట్ సమావేశం కాబట్టి బడ్జెట్ గురించి మాట్లాడితే బాగుంటుందని మా ఈ కమ్యూనిస్ట్ పార్టీ కేరళలో చేతులు ఎంత ఉంది ఇక్కడ ఎంత ఉంది అడగండి. కనుక ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. 5,500 మంది ఈ రోజు అవుట్ సోర్సింగ్ వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు మన జీవీఎంసీలో ఉన్నారు. గౌరవ మేయర్ గా మీరు కూడా మీరు కానీ కమిషనర్ గారు కానీ ఎప్పుడైనా చర్చలు పారిశుద్ధ్య కార్మికుల గురించి మీరు కానీ కమిషనర్ గారి గురించి కానీ కనీసం ఒకసారి చర్చ జరిపారా? మీరు కార్మికులతోనే ఎప్పుడు చర్చ జరిపారా? ఒక్కసారి ప్రయత్నం చేశారా అసెంబ్లీ చేయడానికి? మీరు కానీ కమిషనర్ కానీ చర్చ జరిపి కనీసం వాళ్ళ సమ్మెను విరమణ చేశారా? అన్ని రోజులుగా సమ్మె చేస్తుంటే కనీసం చర్చ జరపలేదు. వాళ్ళ సమస్యలను తెలుసుకుని ప్రయత్నం చేయలేదు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణం పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలోని మైలవరం సబ్ డివిజన్ ఏసీపీ మార్గాని రమేష్ ఈ సందర్భంగా మాట్లాడారు. మైలవరం సబ్ డివిజన్లోని సంక్రాంతి పండుగ ముసుగులో కోడి పందాలు కొరకు ఎవరైనా బార్లు సిద్ధం చేసినా, కోడి పందాలు నిర్వహించినా, జూదాలు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ అబ్దుల్ నబీ, ఎస్ఐ పద్మరావు తదితరులు పాల్గొన్నారు. ఫామ్ చేస్తాం. దాంట్లో ఎస్ఐ హెడెడ్ బై ఎస్ఐ అండ్ కన్సర్న్ ఎంఆర్ఓ గారు ఉంటారు. అలాగే యానిమల్ హస్బెండరీ తరఫున మండల అధికారి గారు ఉంటారు. ఇన్ కేసు మండల అధికారి గారు ఏదైనా కొంచెం బిజీగా ఉన్నప్పుడు ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తరఫున ఒక ఎన్జిఓ గారు, అలాగే ఒక 2 కానిస్టేబుల్స్ విత్ వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీతో టీమ్ ఫామ్ చేస్తాం జరుగుతుంది. వీళ్ళు ప్రతి విలేజ్లో కూడా వెళ్ళి అక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు, కోడి పందాలు, పేకాట, గుండాట్లు లేకుండా చూసే బాధ్యత వీళ్ళది. అలాగే ప్రతి విలేజ్లో కూడా ఒక మానిటర్ కమిటీ అని చెప్పేసి కన్సర్న్ సెక్రటరీ, గ్రామ సచివాలయ సెక్రటరీ, అలాగే విఏఓ సమక్షంలో వాళ్ళు కూడా ఉంటారు. అలాగే డివిజన్ స్థాయిలో మరి ఆర్డీఓ గారు, అలాగే డిఎస్పీ స్థాయి, అలాగే యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి డివిజనల్ స్థాయి అధికారి కూడా డివిజనల్ స్థాయిలో కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత సంక్రాంతికి కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని చాలా కేసులు కూడా నమోదు చేశాము. ముందు చర్యగా ఈ తిరుగుకు సంబంధించి విస్తరపేటలో
కోడికత్తులు కూడా అప్పట్లో సీజ్ చేయడం జరిగింది. అలాగే కోడికత్తులు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మీద కూడా దాడులు చేస్తాము. అలాగే ఎక్కడైనా బరువులు ముందుగానే ఏదన్నా చేస్తే అక్కడ కూడా వెంటనే టీమ్స్ వెళ్ళి ఆ బరువుల్ని ధ్వంసం చేస్తాం. అలాగే అక్కడే పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఈ టీమ్స్ అంతా కూడా సమావేశం అవుతున్నాము. తర్వాత ఆల్రెడీ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది సిటీలో. అలాగే ఎంఆర్ఓ గారి సమక్షంలో 144 సెక్షన్ కూడా ప్రాబ్లం మీద ఆర్డర్స్ కూడా ఈ రోజు తీసుకొని దాని యొక్క పర్యవసానం ఏంటంటే ఎక్కడ కూడా 5 మించి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం వెంకటాపురం గ్రామంలోని 43.60 లక్షల వ్యయంతో నిర్మించిన సచివాలయ భవనాన్ని మండల పార్టీ అధ్యక్షులు లీలా శ్రీనివాసరావు, కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ గుమ్మడి రవీంద్ర రాణా, కాజా బ్రహ్మం, జడ్పీటీసీ జక్రీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ అప్పిడి సత్యనారాయణ రెడ్డి తదితర ముఖ్య నాయకులతో కలిసి ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ప్రారంభోత్సవాన్ని గావించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అంగన్వాడీల సమ్మె 29వ రోజుకు కొనసాగుతోంది. 29వ రోజు నిరసనలో భాగంగా అంగన్వాడీలో సమ్మె చేసే టెంట్ దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి మునేరు దగ్గర ఇసుకలో జలదీక్షను చేశారు. ఎస్మా చట్టాలు తెచ్చి అంగన్వాడీలపై నిర్బంధాలు పెట్టినా సరే అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అయ్యేదేకా ఈ ఉద్యమం కొనసాగిస్తామంటూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నందిగామ ప్రాజెక్టు కమిటీ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె గోపాల్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జి గోపీనాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.